హాయ్ అండి. హాయ్. సో, నిన్న మనం ఎపిసోడ్ చూసాం గదా! 'బిగ్ బాస్' సీజన్ 8ది. ఎలా అనిపించిందంటే స్టార్టింగ్ గొడవలే. అంటే మీరు ఎపిసోడ్ 1 అడుగుతున్నారా? ఎపిసోడ్ 2 అడుగుతున్నారా? 2 కలిపి చెప్పండి. 2 కలిపి చెప్పాలా? ఎపిసోడ్ 1లో అయితే గొడవ ఏం జరగలేదు. లాస్ట్‌లో ప్రాంక్‌లో మణికంఠని ప్రాంక్‌లో నామినేట్ చేశారు చాలామంది. సెకండ్ ఎపిసోడ్‌లో అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే నిన్ను నార్మల్‌గా నామినేట్ చేసాం. మనసులోకి తీసుకోవద్దు అని చెప్పి నిఖిల్ అది డ్రాగ్ చేస్తుంటే మణికంఠకి కాలింది. అండ్ సెకండ్ గొడవ అయితే ఆరెంజ్ కోసం మన సోనియా ఏమొచ్చి యూ పీపుల్ ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఫుడ్, ఆరెంజ్ని మీరు ముట్టుకోవద్దు, మీరు ఆరెంజ్ని ముట్టుకునే అర్హత లేదు అని అంటే దెన్ శేఖర్ భాషకి కోపం వచ్చి తను తినేశాడు. అండ్ థర్డ్ గొడవ వచ్చేసి గేమ్స్ అయ్యాయి కదా చీఫ్లో 1, 2, 3. ఆ! థర్డ్ చీఫ్ కోసం మన నిఖిల్ అండ్ నైని వాళ్ళ వాళ్ళు డిసైడ్ అయ్యి థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేశారు. థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు డెసిషన్తో దే అంటే డిసైడెడ్ ఇక్కడ దట్. నిఖిల్ మానిప్యులేట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా! ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి దాంట్లో గూడా ఆయన ముందుకు వెళ్లి మాట్లాడడం చేసి మనుషులని మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు గదా! అంటే మనం ఎగ్జాక్ట్‌గా మ్యానిపులేషన్ అనలేం. కొందరికి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటదంటే, అరే! అన్నిటిని సాల్వ్ చేద్దాం, అందరి దగ్గరికి వెళ్దాం అని ఉంటది. అది మ్యానిపులేషనా లేకపోతే తన యొక్క బిహేవియర్ అనేది మనం ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మనకు అర్థమవుతది. గేమ్స్ విషయంలో టాస్క్ గూడా రాంగానే ఇచ్చేసాడు గదా! టాస్క్ అనేది ఎలా అనిపించింది మరి? ఫస్ట్ గేమ్‌లో నిఖిల్ ఆడి గెలిచాడు కదా! అండ్ దాంట్లోనే సేమ్ నైని ఆడింది బట్ గెలవలేకపోయింది. దెన్ షీ హాస్ క్లియర్డ్ ద సెకండ్ గేమ్. తను సెకండ్ చీఫ్‌గా నిలిచింది. యాహ్! ఈరోజు నామినేషన్‌ల మీద ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు. 'ప్రేరణపై' సోనియా కొంచెం సీరియస్ అయింది గదా! సో, ఎలా అనుకుంటున్నారు? అంటే చిన్న వర్క్ ఉండడం వల్ల ఇంకా ప్రోమో చూడలేదు. సో, ఐ కెనాట్ కామెంట్ ఆన్ థర్డ్ ఎపిసోడ్ అంటే ప్రోమో. ఈసారి స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు? స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే 2 ఎపిసోడ్స్‌లో ఐ కెనాట్ డిసైడ్ అండి. అంటే ఇంకా కొన్ని ఎపిసోడ్ చూస్తే మనం చెప్పగలం. అంటే లైక్ ఏదో గాల్లో చెప్పేయకూడదు కదా! వాళ్ళ యొక్క ఆట తీరు ఎలా ఉంది? బిహేవియర్ ఎలా ఉంది? హౌ దే అప్రోచ్ టు ద అదర్ పీపుల్, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది? ఇవన్నీ కాలిక్యులేట్ చేసి 2 ఎపిసోడ్స్‌లో అయితే ఐ కెనాట్ డిసైడ్. అంటే థర్డ్ చీఫ్‌గా చూసుకున్నట్టయితే మనకి 'యష్మి గౌడ' ఉంది గదా! ఆమెకి అది వర్తా? ఆమెకి వర్త్ అంటే వర్త్ కాదని చెప్తాను నేను. దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో. సో, ఆమె వాళ్ళ ప్లేస్‌లో ఎవరుంటే బావుంటదంటారు? ఆహ్, థర్డ్ చీఫ్‌గానా? లాస్ట్‌కి ఎవరెవరు ఉన్నారు అందులో? నైని. ఆహ్, 'శేఖర్ భాష', హ్మ్. 'నబిల్ అఫ్రిది'. యాహ్! నబీల్ అఫ్రిది. యాహ్! తను థర్డ్ చీఫ్‌గా సెలెక్ట్ అవ్వచ్చన్నారు. అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా! నబీల్ అఫ్రిది అన్నిటికి ఫైన్ ఏదో ఒక ఇది చెప్తున్నారు కానీ నబీల్ అఫ్రిది థర్డ్ చీఫ్‌గా ఉండొచ్చు.